24 సంవత్సరాల వయసున్న మిస్టర్ డైక్ అనే అతనికి మెటా జుకర్బర్గ్ ఆఫర్ చేసింది 4 సంవత్సరాలకు కలిపి $250 మిలియన్. ఒక పక్కేమో మనం ఇండియాలో ఏఐ వలన జాబులు పోతాయి, ఐటీ జాబులు పోతాయి, ఐటీ అయిపోయింది, విపరీతమైన నెగిటివ్ కామెంట్స్, అసలు ఏఐ అంటే ఏదో అసలు ఐటీ ఎంప్లాయీస్ అంత రోడ్డు మీదకి వచ్చేస్తారని జరుగుతుంటే ఏఐ ఎంప్లాయీస్ని హైర్ చేయడానికి యూఎస్లో ఉన్న టాప్ కంపెనీస్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 100 కోట్ల శాలరీలు ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ స్టార్టప్స్కి 1000 కోట్లు ఫండింగ్ ఇస్తున్నారు. మన రోజు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ మీద కొన్ని కంపెనీస్ లక్షల కోట్లు ఫండింగ్ పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎలాన్ మస్క్ కంపెనీస్ కానీ, ఒరాకిల్ కానీ, మెటా కానీ, ఐబిఎం కానీ ఇలాంటి కంపెనీస్ కొంతమంది ఇన్వెస్టర్స్తో కలిసి లక్షల కోట్లు ఫండింగ్ ఇంత డబ్బు గుమ్మరిస్తున్నారు. ఎందుకు? మనం జాగ్రత్తగా గమనిస్తే ₹1,00,00,000 లేకపోతే ఒక 5-10 కోట్ల శాలరీలు ఉండాల్సినటువంటి ఏఐ రీసెర్చర్స్, ఏఐ టెక్నాలజీ ఎక్స్పర్ట్ శాలరీస్ ఏమో 100 కోట్లలోకి వెళ్ళినాయి. అలా హైరింగ్ కూడా జరిగింది. ఉదాహరణ, 24 సంవత్సరాల వయసున్న మిస్టర్ డైక్ అనే అతనికి మెటా జుకర్బర్గ్ ఆఫర్ చేసింది 4 సంవత్సరాలకు కలిపి $250 మిలియన్. అంటే సుమారు 1800 నుంచి 2000 కోట్లు. చిన్న చిన్న స్టార్టప్స్, ఏఐలో 100 కోట్లు 10 కోట్లు వాల్యుయేషన్ ఉండేటటువంటి స్టార్టప్స్ 1000 కోట్లు పెట్టుకుంటున్నారు. వాటిని మెర్జి చేసేమని అడుగుతున్నారు. దీనికి బోల్డెన్ ఉదాహరణలు ఉన్నాయి గత 2-3 నెలలుగా. మరి ఇంత ఫండింగ్ ఎందుకు పెడుతున్నారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఈ కంపెనీలు అన్నీ ట్రై చేస్తున్నది ఒకటి ఉంది. అదేంటంటే ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్ని బిల్డ్ చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. ఏంటి ఈ సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే మనిషి బ్రెయిన్ కంటే కొన్ని రెట్లు వేగంగా ఆలోచించగలిగేటటువంటి మోడల్ని బిల్డ్ చేయాలనేది వీళ్ళ తాపత్రయం. ఈ టెక్నాలజీ వాడి దానికి వీళ్ళు పెట్టిన పేరు సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్. మరి సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్లో వర్క్ చేయడానికి ఇన్ని లక్షల మంది ఉన్న ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు సెట్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ ఇక్కడ. అతి కొద్ది మందికే ఎందుకు ఇన్న ప్యాకేజీలు వస్తున్నాయి. నార్మల్ ట్రెడిషనల్గా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకేమో జాబులు పోతున్నాయని చదువుతున్నాం మనం రోజు. ఉదాహరణకు మన టీసీఎస్ ఎగ్జాంపుల్, సేమ్ మైక్రోసాఫ్ట్ కూడా తీసేస్తుంది కొంతమందిని ఎప్పుడు. అదే టైంలో చూడండి, మెటా కంపెనీ కొన్ని 100 కోట్ల ఆఫర్ ఇచ్చి ఒక పర్సన్ హైర్ చేస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ రంగానికి ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లో ఇంత ఇనార్మస్ హ్యూజ్ డేటా మీద వర్క్ చేయరు. చాలా సింపుల్ డేటా సెట్స్ మీద సింపుల్ లాజిక్ రాసి సింపుల్ కంప్యూటేషన్ పవర్తో వర్క్ ఉంటుంది అక్కడ. ఏఐ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇనార్మస్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, కొన్ని జీపీయూస్ హ్యాండిల్ చేసేటటువంటి డేటా, అలాగే హ్యూజ్ కంప్యూటేషన్ పవర్ ఉన్న టెక్నాలజీ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రెడిషనల్ కంప్యూటింగ్ స్పీడ్కి, కంప్యూటింగ్ పవర్కి, అలాగే ఈ ఏఐ కంప్యూటింగ్ పవర్కి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏఐలో రీసెర్చ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఏఐలో ఇన్డెప్త్ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి ఇంత డిమాండ్ వచ్చింది. ప్రధానంగా మెటా కంపెనీ ఈ 3 స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏఐలో హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తుంది. ఒకటి, వాళ్ళు చూస్తుంది పిహెచ్డి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఫీల్డ్. 2, ఎక్స్పీరియన్స్ ఎట్ ఏ టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అండ్ కంట్రిబ్యూషన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ బ్రేక్ త్రూస్. ఈ 3 చూస్తున్నారు వాళ్ళు. చూసి ఈ 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 24 సంవత్సరాలు అతనికి ఎంత $250 మిలియన్ ఆఫర్ చేశారు. మిస్టర్ జుకర్బర్గ్ పర్సనల్లీ మెట్ విత్ మిస్టర్ డైక్, దెన్ మెటా రిటర్న్డ్ విత్ రివైజ్డ్ ఆఫర్ ఆఫ్ అరౌండ్ $250 మిలియన్ ఓవర్ 4 years. ఆ $250 మిలియన్ అప్ టు $100 మిలియన్ సార్ అనేది ఫస్ట్ ఇయర్లో పే చేయబోతున్నారు. అంటే ఇది క్లియర్ ఎగ్జాంపుల్. మనకి సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్ వార్ జరుగుతుంది. సో సిలికాన్ వ్యాలీలో యంగ్ ఏఐ రీసెర్చర్స్కి విపరీతమైన రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో 9 ఫిగర్ కాంపెన్సేషన్ ప్యాకేజెస్ వస్తున్నాయి ఇక్కడ వీళ్ళకి. ఇంకా చూస్తే మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ వీళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళని కంపెనీ నుంచి ఎంప్లాయీస్ని లాక్కోవడానికి,
వాళ్ళు విపరీతమైన సోషల్ మీడియా క్రేజ్ క్రియేట్ చేసి అంత ప్యాకేజ్ ఇస్తాం ఎంత ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పి చేస్తున్నారు. ఈవెన్ జుకర్బర్గ్ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమనంటే, సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది కంపెనీ బిజినెస్ని ఇంప్రూవ్ చేయటమే కాదు, కంప్లీట్గా మన లైఫ్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది హ్యూమన్ వరల్డ్లో అనేది. సో దట్స్ వై అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది మన మెటా వాళ్ళు చెప్పింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఇక్కడ. మెటా నాట్ ఓన్లీ మనీ అంటే శాలరీతో పాటు శాలరీకి రాని వాళ్ళు కూడా ఎంత శాలరీ ఆఫర్ చేసినా సరే వాళ్ళకి తెలుసు ఏఐ స్టార్టప్స్కి ఇప్పుడు వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పి, రాని వాళ్ళకు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఇచ్చాడు ఈయన. ఏంటంటే అది దే వుడ్ బి అలాటెడ్ టు 30,000 గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, 30,000 GPUs ఫర్ ఏఐ రీసెర్చ్. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఏఐలో కావాల్సింది ఏఐ టాలెంట్ ముఖ్యం, ఏఐకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఒక పెద్ద పెద్ద మోడల్స్ని క్రియేట్ చేయాలి అంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పవర్ఫుల్ ఉండాలి. డేటా సెంటర్స్ కానీ చిప్స్ కానీ 30,000 GPU కెపాసిటీ ఉన్నటువంటి ఈ డేటా సెంటర్ యాక్సెస్ వీళ్ళకి ఇవ్వడం ద్వారా సో దే కెన్ డూ మోర్ రీసెర్చ్ ఆన్ ఏఐ. ఎందుకంటే సో ఏఐ రీసెర్చ్ అనేది మనం ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని చేసేది కాదు. ఏఐ రీసెర్చ్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్స్ కావాలి. ఆ డేటా సెంటర్స్లో ఆపరేట్ చేసే చిప్స్ కూడా ఏఐ ఎనేబుల్డ్ చిప్స్ ఉండాలి. అంటే ఇంత హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ఇప్పుడు మనం లెట్స్ చిన్న టైప్ చేసాం ఇండియా అని చెప్పి గురించి టైప్ చేస్తే చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీ ఇలాంటి మోడల్స్లో చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని అనలైజ్ చేసి ప్రాసెసింగ్ చేసి కంప్యూట్ చేసి అవుట్పుట్ వస్తుంది మనకి. మరి ఇది రావాలంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి? సో ఏఐ ఎంప్లాయీస్ని హైర్ చేయడానికి యుఎస్లో ఉన్న టాప్ కంపెనీస్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 100 కోట్ల శాలరీలు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ స్టార్టప్స్కి 1000 కోట్ల ఫండింగ్ ఇస్తున్నారు మెర్జ్ చేసుకోవడానికి. వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇలా ఇంత వార్ అనేది ఏఐ టాలెంట్ వార్ జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక పక్కేమో మనం ఇండియాలో ఏఐ వలన జాబులు పోతాయి, ఐటీ జాబులు పోతాయి, ఐటీ అయిపోయింది, విపరీతమైన నెగిటివ్ కామెంట్స్, అసలు ఏఐ అంటే ఏదో అసలు ఐటీ ఎంప్లాయీస్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తారని జరుగుతుంటే, ఇంకొక పక్కేమో ఏఐ ఎంప్లాయీస్కి శాలరీలు ఇస్తున్నారు, ఏఐ స్టార్టప్స్ని కొన్ని హైయెస్ట్ వాల్యుయేషన్లో కొంటున్నారు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు. అంటే ఏఐకి కావాల్సిన డేటా సెంటర్స్ కానీ చిప్స్ కానీ అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ ఈ డేటా సెంటర్ని సపోర్ట్ చేసే పవర్ కన్జంప్షన్ థింగ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడో జాబ్స్ పోతాయి ఏఐ వలన అనే మైండ్ సెట్ పెంచేసుకుని మనం ఆ ఏఐ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసుకోవడం, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడం దగ్గర గ్యాప్ ఉందేమో అనేది నాకు అనిపించిన విషయం. బట్ డెఫినెట్గా ఒకటైతే మాత్రం నిజం, ఏఐ వలన ప్రపంచంలో కొత్త కొత్త మోడల్స్ వస్తాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లేకపోతే సూపర్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వస్తాయి. ప్రపంచంలో ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఏఐ రావటం వలన యాక్సిడెంట్స్ తగ్గిపోవచ్చు, హార్ట్ అటాక్స్ తగ్గొచ్చు, చాలా ప్రివెంటివ్ థింగ్స్ రావచ్చు, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ రావచ్చు, పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ రావచ్చు, ఇంకా మోర్ ప్రిడిక్షన్స్ కరెక్ట్గా జరగవచ్చు, మోర్ యాక్యురేట్ అనాలిసిస్ రావచ్చు. సో ఏఐలో ఉన్న ఏఐ అనేది ఒక టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీని మనం యాక్సెప్ట్ చేసి దానిలో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుని జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, లేకపోతే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అందులో పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ డెఫినెట్గా ఇండియాని వచ్చే 2030 కల్లా ఏఐ టాలెంట్ వార్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. దీనిలో యుఎస్కి చైనాకి పోటీ పడే విధంగా మన ఇండియన్ టాలెంట్ కూడా ఏఐ వైపు ఇంకా వేగంగా వెళ్లాల్సిన అవసరం ఉందనేది నా ఆలోచన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్పులకు అనుగుణంగా బీటెక్ ఎలా చదవాలి, లేకపోతే ఐటీలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలనేటటువంటి కెరీర్ కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.